Hello dears, welcome to the channel We the Pharma. Introduction to medical chemistry. It is also referred as medicinal chemistry. And medical chemistry, often refers to as a medicinal chemistry, is a discipline at the intersection of chemistry, pharmacology and biology. మెయిన్గా కాంబినేషన్ ఆఫ్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ అండ్ బయాలజీ కంబైన్ చేసి మెడిసినల్ కెమిస్ట్రీ అనేది ఫామ్ అయింది. ఇట్ ఇన్వాల్వ్స్ ద డిజైన్, సింథసిస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఏజెంట్స్ ఆర్ బయోయాక్టివ్ మాలిక్యూల్స్. అండ్ హియర్ ద కీ aspects of medicinal chemistry. First one, drug discovery and design. Process begins with identification of potential drug targets and the design of molecules that can interact with target to produce the therapeutic effects. మెయిన్గా ఏంటంటే థెరపెటిక్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మెయిన్గా పొటెన్షియల్ డ్రగ్ టార్గెట్స్ని అండ్ డిజైన్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేది ఫామ్ అనేది చేస్తాం అన్నమాట. టెక్నాలజీ సచ్ యాజ్ స్ట్రక్చరలీ యాక్టివ్ రిలేషన్షిప్స్ అండ్ క్వాంటిటేటివ్ స్ట్రక్చరలీ యాక్టివ్ రిలేషన్షిప్స్ ఆర్ యూజ్డ్. ఇది మెయిన్గా 2 types ఆఫ్ ఎస్ఏఆర్స్ అండ్ క్యూఎస్ఏఆర్స్ అనేది యూజ్ చేస్తూ బయాలజికల్ యాక్టివిటీని ఆప్టిమైజ్ చేయడానికి ఈ 2 కాంపౌండ్స్ అనేవి యూజ్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే సింథసిస్ ఆఫ్ కాంపౌండ్స్. మెయిన్గా కాంపౌండ్స్ యొక్క సింథసిస్ అనేది చూస్తాం అన్నమాట. పొటెన్షియల్ డ్రగ్ క్యాండిడేట్స్ ఆర్ డిజైన్ మెడికల్ కెమిస్ట్ అనే అతను పొటెన్షియల్ డ్రగ్ డిజైన్ అనేది చేస్తారు. సింథసైజ్ ద మాలిక్యూల్స్. దిస్ ఇన్వాల్వ్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. మెయిన్గా ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇన్వాల్వ్ అనేది అవుతూ ఉంటుంది. నెక్స్ట్, టెక్నిక్స్ టు క్రియేట్ ఏ న్యూ కెమికల్ ఎంటిటీస్ అనేవి క్రియేట్ చేయడానికి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. బయోలాజికల్ టెస్టింగ్. ఈ బయోలాజికల్ టెస్టింగ్ అనేది చాలా మెయిన్ పార్ట్. సింథసైజ్ కాంపౌండ్స్ దెన్ టెస్టెడ్ ఫర్ బయాలజికల్ యాక్టివిటీ. మనకి సింథసైజ్ అయిన కాంపౌండ్స్ని టెస్ట్ చేయడానికి ఎక్కువ యూజ్ చేస్తామని చెప్పాం కదా. దాని యొక్క బయాలజికల్ యాక్టివిటీ అనేది యాక్టివ్గా ఉందా లేదా అనేది చూస్తూ ఉంటాం. ఫస్ట్ ఇక్కడికి వచ్చేసరికి 2 types అనేవి ఉంటాయి, ఇన్విట్రో, ఇన్వైవో. ఇన్విట్రో వచ్చేసరికి ఏంటంటే టెస్ట్ ట్యూబ్లో ఆర్ సెల్ కల్చర్లో ఆర్ సెల్ టెస్ట్ ట్యూబ్లో కానీ టెస్ట్ అనేది చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వైవోకి వచ్చేసరికి మెయిన్గా యానిమల్స్ మీద ప్రొడ్యూస్ అనేది చేస్తూ ఉంటాం, టెస్టింగ్ అనేది చేస్తూ ఉంటాం. ఇది మెయిన్గా ఏంటంటే అవల్యూట్ దేర్ ఎఫికసీ అండ్ సేఫ్టీని ప్రొడ్యూస్ అనేది చేస్తుందా లేదా అనేది. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆప్టిమైజేషన్ అండ్ డెవలప్మెంట్. మెయిన్గా ఆప్టిమైజేషన్ అండ్ డెవలప్మెంట్ వచ్చేసరికి ఏంటంటే మోస్ట్ ప్రామిసింగ్ కాంపౌండ్ ఆర్ ఫర్దర్ ఆప్టిమైజ్ ఫర్ బెటర్ ఎఫిషియన్సీ. ఇది మెయిన్గా ఫర్దర్గా ఎటువంటి మిస్లీడింగ్ అనేది ఏం జరగకుండా ఉంటుందో లేదా అనేది చూస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రెడ్యూసెస్ ద సైడ్ ఎఫెక్ట్. దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ అనేది రెడ్యూస్ అనేది చేస్తుంది లేదు. అండ్ మోస్ట్ ఇంప్రూవ్డ్ ఫార్మకోకైనెటిక్ ప్రాపర్టీస్ అనేది బాగా ఉన్నాయా లేదా అనేది చూస్తాం. ఫార్మకోకైనెటిక్ ప్రాపర్టీస్ వచ్చేసరికి ఏంటంటే ADME అని చెప్పేసి చెప్తాం. అడ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం అండ్ ఎక్స్క్రీషన్. దిస్ స్టేజ్ ఆఫెన్ ఇన్వాల్వ్స్ ద అట్రాక్టివ్ సర్కిల్స్ ఆఫ్ డిజైన్ అండ్ సింథసిస్ అండ్ టెస్టింగ్. మెయిన్గా అది బాడీలో అనేది అడ్జార్ప్షన్ జరుగుతుందా, డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా, మెటబాలిజం అండ్ ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుందా లేదా అనేది చూడడానికి నెక్స్ట్ ఆప్టిమైజేషన్ అండ్ డెవలప్మెంట్ అనేది చూసుకుంటూ ఉంటాం. అట్ లాస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫిఫ్త్ది డ్రగ్ రెగ్యులేషన్ అండ్ అప్రూవల్. డ్రగ్ యొక్క రెగ్యులేషన్, అప్రూవల్ అంటే మనం చేసిన డ్రగ్ అనేది అప్రూవ్ అయ్యిందా లేదా అనేది చూస్తాం. బిఫోర్ ఏ న్యూ డ్రగ్ క్యాన్ బి మార్కెటెడ్ అంటే న్యూ డ్రగ్ అనేది ఇంట్రడ్యూస్ చేసే ముందర మస్ట్ అండర్గో రిగరస్ క్లినికల్ ట్రయల్స్. కంటిన్యూస్గా క్లినికల్ ట్రయల్స్ అనేవి ఆ డ్రగ్ మీద చేస్తూ ఉంటాం అన్నమాట. చేసిన తర్వాత రెగ్యులేటరీ అప్రూవల్ వచ్చేసరికి ఏంటంటే ఇది
ఎటువంటి హాని లేకుండా అన్ని టెస్ట్స్ అనేవి పాస్ అయినాయా లేదా అనేది చూసుకుంటూ ఉంటాం. ఫస్ట్ మనం 4 చెప్పుకున్నాం కదా. ఫస్ట్ డ్రగ్ డిస్కవరీ దగ్గర నుంచి డ్రగ్ డిస్కవరీ అండ్ డిజైన్, తర్వాత సింథసైజ్ ఆఫ్ కాంపౌండ్, బయాలజికల్ టెస్టింగ్, ఆప్టిమైజేషన్ అండ్ డెవలప్మెంట్. మొత్తం ఆ 4 టెస్టులు అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ దీన్ని అప్రూవ్ అనేది చేశారా లేదా అనేది చూసుకుంటాం అన్నమాట. అంటే సో మెనీ క్లినికల్ ట్రయల్స్ అనేవి చేసిన తర్వాత ఈ డ్రగ్ అనేది అప్రూవ్ అయిందా లేదా అనేది చూసుకుంటూ ఉంటాము. చూసుకున్న తర్వాత ఇది స్టాండర్డ్స్కి అప్రూవ్ అయితే కనుక ensure it is safe and effective for human use. Please like, share and subscribe to the channel We the Pharma. Thanks for watching.